డ్వాక్రాలో నగదు ఇవ్వకుండా తనను మోసం చేశారంటూ కంటసాల మండలంలోని దేవరకోటకు చెందిన కళ్యాణి గ్రూప్ సభ్యురాలు దిరిసం లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ కళ్యాణి గ్రూపుకు చెందిన తాను గత కొద్ది రోజుల క్రితం లోన్ మంజూరుకు తమ గ్రూప్ సభ్యులతో కలిసి సంతకాలు చేసినట్లు తెలిపారు. లోన్ నగదు బ్యాంకు నుంచి తీసుకున్న తమ గ్రూప్ సభ్యులు తన వాటా నగదు ఇవ్వకుండా మోసం చేసినట్లు వెల్లడించారు. సమంత విషయాన్ని ఏపీఎం అమలేశ్వరరావు సీసీల దృష్టికి తీసుకువెళ్లినా ఉపయోగం లేదన్నారు. తమ గ్రూపుతో సంబంధం లేని వేరే సీసీ మట్టా ఝాన్సీ తన పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. సమంత విషయాలను సోమవారం జిల్లా కలెక్టర్కు మీకోసంలో వినతిపత్రం అందించినట్లు వెల్లడించారు. వ్యవసాయం చేసుకుని జీవించే తనకు లోన్ నగదు ప్రస్తుత వ్యవసాయ పెట్టుబడికి ఎంతో అవసరమని వెలిపిస్తూ దిరిసం లక్ష్మి చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాల్సిందిగా ఆమె కోరారు. మండలము నేను డ్వాక్రా గ్రూప్లో 11 సంవత్సరాల నుంచి లోన్ కట్టుకుంటున్నానండి. పొదుపులు లోన్ కట్టుకుంటా శుభ్రంగా కట్టుకుంటే మళ్ళీ ఈ సంవత్సరం పోయిన నెలలో లోన్ ఇప్పిస్తానని చెప్పి ఓలేటి స్వప్న బుక్ కీపరండి మా 10 మందిని కాసేసి లోన్ ఇప్పిస్తానని చెప్పి నమ్మకంగా సంతకాలు పెట్టించి ఆ 9 మందికి ఇప్పించింది, కానీ నాకు ఇప్పించలేదు. ఏంటని అడిగినందుకు నీకు రావు ఇవ్వు అందరూ తీసేసుకున్నారని చెప్పి మళ్ళీ ఇంకోసారి వెళ్తే 5,000 తెచ్చివ్వు అప్పుడు ఇస్తా నీకు, లేకపోతే ఇవ్వాలని అడ్డం తిరిగిందండి. అడ్డం తిరిగితే నేను సీసీ గారి దగ్గరికి వెళ్ళా. సీసీ గారు అన్నారు, నీకు చేసింది అన్యాయమేనమ్మా, నీకు న్యాయం చేస్తాను, ఎల్లు నేను మాట్లాడతాను, అందరిని పిలిచాను అన్నారండి. సర్లే అని చెప్పి నేను వచ్చేసి ఇంటికి వచ్చి నాకు మళ్ళీ కబురు చేశారు 11వ తారీఖున, ఈ నెలలో 11వ తారీఖున కబురు చేసి మా సీసీ గారు లేకుండా వేరే ఆవిడ సీసీ గారు మట్టా ఝాన్సీ ఏపీఎం గారు, ఆయన పేరు అమలేష్ గారు అండి, ఇంకో ఆయన కాడ ఉండారు. ఈ 9 మందిని పిలిపించి నన్ను అసహ్యంగా మాట్లాడి నానా మాటలు మాట్లాడి ఇవ్వనని చెప్పి వెళ్ళిపోనని, ఈ అమ్మాయిని తీసేయండి మీ ఇష్టమైందని చెప్పి అన్నాడండి. ఆయనకి అసలు ఎవరినే పిలిపించకుండా నన్ను నానా మాటలు మాట్లాడు అసహ్యంగా మాట్లాడారు. నేను ఏదన్నా వేసుకుని చచ్చిపోదాం అనిపించింది. నాకు న్యాయం చేయాలని మళ్ళీ మొన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. నిన్న సోమవారం నాడు కలెక్టర్ గారి కాడ ఈ అమ్మాయికి ఇవ్వాలి, ఈ అమ్మాయి డబ్బులు ఏమైనాయి, ఈ అమ్మాయికి ఇచ్చేటట్టుగా చేయండి అని చెప్పి పంపించారండి. కాగితం పంపించినాక మరి నాకు న్యాయం జరగాలని 4 అన్నది నాకు రావాలి, నాకు ఇవ్వకుండా ఇది చేస్తున్నారు. నేను వ్యవసాయం చేసుకుంటున్నా 2 ఎకరాలు ఎక్కడో అప్పు తెచ్చుకుని కట్టాల్సిన కాడ బాకీ. మరి నాకు న్యాయం జరగాలని మీ అందరిని కోరుతున్నాను. పై అధికారులు అందరికీ నేను మనవి చేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు బయటికి కాడ వ్యవసాయం చేసుకుంటున్నాను. నాకు మేలు జరగాలని మీ అందరూ ప్రార్థిస్తున్నాను.